లోకంలో కొంతమందికి ఇతరులను ఏడిపించడం అంటే చాలా సరదా. అరే, జస్ట్ జోక్ చేశానురా అని చాలా సింపుల్గా అనేస్తారు. కానీ వాళ్ళు చేసే ఆ సరదా పనులు, వాళ్ళు మాట్లాడే వెటకారపు మాటలు అవతలి మనిషిని ఎంతలా కుంగదీస్తాయో వాళ్ళు అస్సలు ఆలోచించరు. సరిగ్గా ఇలాంటి వాళ్ళ కోసమే మన పెద్దలు ఈ సామెతను చెప్పారు. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అని. ఒక పిల్లి ఎలుకను పట్టుకున్నప్పుడు దాన్ని వెంటనే తినేయకుండా కాసేపు అటూ ఇటూ విసిరి కొడుతూ ఆడుకుంటుంది. పిల్లికి అది ఒక గమ్మత్తైన ఆట. కానీ ఆ ఎలుకకు అది ప్రతి సెకను చావుని ఎదురు చూసే భయానకమైన పరిస్థితి. బలవంతుడికి ఆటగా అనిపించేది బలహీనుడికి ప్రాణాల మీదికి తెచ్చే కష్టం అని దీని అర్థం. ఈ రోజుల్లో మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. అవతలి వాళ్ళ పర్సనల్ విషయాల మీద జోకులు వేయడం, వాళ్ళ బలహీనతల్ని 10 మందిలో ఎత్తి చూపడం, ఇవన్నీ సరదా అనుకుని చేసేస్తారు. కానీ గుర్తుంచుకోండి, మీరు సరదా అనుకుని చేసే పనులు అవతలి వాళ్లకు అసలు కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. మీ జోక్ వల్ల అవతలి వ్యక్తి నవ్వాలి, కానీ వాళ్ళ కళ్ళు చెమర్చకూడదు. మనకి అది కేవలం 1 నిమిషం వినోదం కావచ్చు, కానీ బాధపడే వాళ్ళకి అది నరకం లాంటి అనుభవం. ఈ సామెత మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి సామెతల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.